హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 సంవత్సరానికి గాను తైవాన్ ట్రావెలాగ్ నవల గెలుచుకుంది. మాండరిన్ భాష నుంచి ఇంగ్లీష్లోకి అనువాదమై ఈ అవార్డును గెలుచుకున్న తొలి నవలగా చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని తైవాన్ రచయిత్రి యాంగ్ షువాంగ్ జీ రాయగా లిన్ కింగ్ ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. అలాగే ఈ అవార్డుకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్లో ఉపయోగపడే కీలకమైన పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఈ అవార్డును 1968లో స్టార్ట్ చేయడం జరిగింది. 1969 నుంచి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ అవార్డు నెలకొల్పిన వారు బుకర్ కంపెనీ, లండన్, బ్రిటిష్ పబ్లిషర్స్ అసోసియేషన్. నగదు బహుమతి చూసుకున్నట్లయితే కనుక ప్రారంభంలో 21,000 బ్రిటన్ పౌండ్లు ఉండగా 2002 నుంచి 50,000 పౌండ్లు ఇస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశ రచయిత అయినా బుకర్ కోసం పోటీ పడవచ్చు, కానీ ఆ పుస్తకం మాత్రం యూకేలోనే ప్రచురితమై ఉండాలి. 1969 ఇయర్ బుకర్ ప్రైజ్ను పొందిన మొట్టమొదటి వ్యక్తి పిహెచ్ న్యూబీ. నవల వచ్చేసి సంథింగ్ టు ఆన్సర్ ఫర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. స్క్వాడ్రన్ లీడర్ సాన్యా భారత వైమానిక దళంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాటిఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా ఎన్నికవడం జరిగింది. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారినిగా రికార్డు సృష్టించారు. కేటగిరీ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ బాధ్యత భారత వైమానిక రంగంలో అత్యున్నత పదవిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారత రక్షణ వ్యవస్థలో మరో మైలురాయిగా చెప్పవచ్చు. ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థ అయినటువంటి సూర్యాస్త్రను విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే దీని రేంజ్ చూసుకున్నట్లయితే కనుక 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను దాడి చేయగల వ్యవస్థగా ఈ సూర్యాస్త్రను తయారు చేయడం జరిగింది. ఈ సూర్యాస్త్ర రాకెట్ ద్వారా భారత రక్షణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుంది అని అయితే చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.